హాయ్ అండి, శ్రీరాధిక క్రియేషన్స్కి స్వాగతం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. దసరా పండగ రానే వచ్చేసిందండి. అందరి ఇళ్లల్లోనూ బతుకమ్మ పండగ హడావిడి మొదలైపోయి ఉంటుంది. అమావాస్య నుండే బతుకమ్మని పేర్చడం మొదలు పెడతారు. అమావాస్య రోజు మొదలుపెట్టే బతుకమ్మని ఎంగిలి బతుకమ్మ అంటారు. ఈరోజు మొదలుపెట్టి ప్రతిరోజు ఆడేవాళ్ళు ఉంటారు, లేదంటే 3వ రోజు 5వ రోజు 7, 9 అలా ఆడేవాళ్ళు కూడా ఉంటారు. ఓపికను బట్టి ఎవరి ఇష్టానుసారంగా అలా ఆడుతుంటారనమాట. నేను కూడా మొదటి రోజు బతుకమ్మను పేర్చడం మొదలుపెట్టానండి. మిగిలిన రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి, పరిస్థితిని బట్టి అప్పుడు ఆలోచిద్దాం దాని గురించి. ఇప్పుడైతే బతుకమ్మని పేర్చడం స్టార్ట్ చేసేసాను. ఈరోజు ఉదయమే బతుకమ్మని పేర్చి రెడీగా ఉంచుకుందాము అనుకున్నాను. అందుకోసం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పూలు తెచ్చుకొని పెట్టుకున్నాను. మార్నింగ్ మా ఇంటికి చుట్టాలు వచ్చారు. ఆ తర్వాత మేమందరం కలిసి ఫంక్షన్కి వెళ్ళామన్నమాట. దాంతో పొద్దున్నే బతుకమ్మని పేర్చడం కుదరలేదు. ఫంక్షన్కి వెళ్ళి భోజనం చేసి వచ్చిన తర్వాత తీరిగ్గా సాయంత్రం 4:30కి స్టార్ట్ చేశాను అన్నమాట. పిల్లలందరూ తలా ఒక చెయ్యేశారు. తొందరగానే అయిపోయింది. పెద్దగా బతుకమ్మని పేర్చట్లేదు, చాలా చిన్న బతుకమ్మనే పేర్చాను. ఈరోజే మొదటి రోజు కదా, అందుకని పెద్ద బతుకమ్మని తయారు చేయలేదు. చివరి రోజు మటుకు సాధ్యమైనంత పెద్ద బతుకమ్మనే చేయడానికి ట్రై చేస్తాను. అందులోనూ ఈరోజు ఉదయం చాలా హడావిడి కూడా అయిందండి. ఈరోజు అమావాస్య కాబట్టి పెద్దల పేరు మీద అయ్యగారికి బియ్యం దానం ఇచ్చాము. అదొకటి కొంచెం టైం పట్టింది. ఈరోజే ఇంటికి షాప్కి గుమ్మడికాయ కట్టాలని చెప్పి గుమ్మడికాయలు పూజించి అవి కూడా ఒకటి షాప్కి పంపించి ఇంకొకటి ఇంటి దగ్గర కట్టేశాము. బతుకమ్మల్ని తయారు చేసిన తర్వాత 2 గుమ్మడికాయలు పూజించుకొని ఒకటి షాప్ దగ్గరికి పంపించేసి ఇంకొకటి ఇంట్లో కట్టేసి బతుకమ్మల్ని తీసుకొని మేము ఆడుకోవడానికి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాం.
ఎన్ని బతుకమ్మలు వచ్చాయో పెద్ద పెద్ద బతుకమ్మల్ని చేసుకొని తీసుకొచ్చారు. పిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ కలిసి చక్కగా ఆడి పాడారు. ఆటపాటలు అయిన తర్వాత కథ చెప్పటం మొదలుపెట్టారు. కథ పూర్తయిన తర్వాత బతుకమ్మని తీసుకెళ్ళి నిమజ్జనం చేయాలి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ నొక్కండి. మీరు అలా ఆల్ నోటిఫికేషన్స్ నొక్కితేనే నా కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో అందుతాయి. ఒకసారి నా పాత వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చిన కంటెంట్ ఏదైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.